తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చేపట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసూలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం కాక ఫీజులను నియంత్రించే విధంగా ఎట్లయితే ఒక జీవో తీసుకొచ్చిందో ఎల్కేజీకి 13,000 అని యూకేజీకి 14,000 అని ఇట్లా ఒక జీవో తీసుకొచ్చి ఫీజులను ప్రైవేట్ స్కూళ్లను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అట్లా ఒక జీవో తీసుకొచ్చి పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడానికి దోహదపడాలని మేము కోరుతా ఉన్నాం.